வாழ்க வளமுக. சுக்னோ பவந்து. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సౌత్ ఫ్లోరిడా స్కై సెంటర్ సెంథిల్ గారికి, వెంకట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గాడ్ అండ్ మ్యాన్, దైవము మరియు మానవుడు, సింప్లిఫైడ్ కుండలిని యోగా ప్రయోజనాలు, ఫలితాల గురించి వేతాత్రి మహర్షి మనకి ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దైవము మరియు మానవుడు. దైవము పూర్ణము, టోటాలిటీ. మానవుడు ఆ పూర్ణం యొక్క అంశము. మానవుడు తన మూలపు స్థితిని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే పూర్ణము నుండి తనను తాను వేరుపరుచుకుని ప్రాపంచిక వస్తువులకు సంబంధించిన ఇంద్రియానుభవాలతో తన మనస్సును పరిమితం చేసుకుని అహంకారాన్ని పెంచుకుంటాడు. ఆ అహంకారము కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అరిషడ్ వర్గాలుగా మారుతుంది. ఈ అరిషడ్ వర్గాలే జీవితంలో సమస్యలను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. అందువలన ప్రప్రథమంగా దైవం అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ గాడ్ అనేది ముందు తెలుసుకోవాలి. ఈ యూనివర్స్ లో లక్షలాది భిన్న వస్తువులు, ప్రాణుల సముదాయంతో ఉంది. వాటి పరిమాణము, కదలికలు, రసాయనిక లక్షణాలన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఏ పదార్థాన్ని విశ్లేషించినా అది శక్తికణ సముదాయమేనని అర్థమవుతుంది. పదార్థాల మధ్యన, కణాల చుట్టూ మరియు సమస్త విశ్వాన్ని కావల శుద్ధ బయలు అంటే అబ్సల్యూట్ స్పేస్ ఉన్నది. ఇప్పుడు విశ్వాన్ని అంటే ఈ యూనివర్స్ ని 4 భాగాలుగా విభజిస్తే అబ్సల్యూట్ స్పేస్, ఎనర్జీ పార్టికల్, మ్యాటర్, లివింగ్ బీయింగ్స్. దీన్నే మనం తెలుగులో శుద్ధ బయలు, శక్తి కణము, పదార్థము మరియు ప్రాణులు అని విభజించుకున్నాము. ఈ 4ంటిని కలిపి నేచర్, ప్రకృతి అంటారు. సమస్త విశ్వానికి, దానిలోనున్న వాటన్నిటికీ ఆదిమ స్థితి శుద్ధ బయలు, అదే ప్రిమోర్డియల్ స్టేట్. ఈ ఆదిమ స్థితిని మనం దైవం అంటాము. అదే టోటాలిటీ, పూర్ణం, యూనివర్సల్ కాన్షియస్నెస్, ట్రుత్, బ్రహ్మము. ప్రతి దృశ్యము, ప్రతి వస్తువు ఈ ఆదిమ స్థితి నుండి ఆవిర్భవించినవే. ప్రతి వస్తువుకి మూలము ఆ అబ్సల్యూట్ స్పేస్, అదే శుద్ధ బయలు. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎవరైనా సమస్త విశ్వాన్ని, దాని ఉనికిని, పరిణామ క్రమాన్ని మరియు దైవము, మానవునికి మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. వ్యక్తి జ్ఞానము తెలుసో తెలియకనో దైవ సాక్షాత్కార గమ్యం వైపుకే ఉద్దేశించబడుతుంది. వ్యక్తి దైవంతో అనుబంధాన్ని పెంచుకోకపోతే దైవ సాక్షాత్కారం అనే లక్ష్యము కామముగా అంటే డిజైర్ గా మారుతుంది. భౌతిక సుఖాలతో ఎలాంటి సంతృప్తి ఉండదు. కామము అపరిమితంగా వృద్ధి చెందితే క్రోధానికి, ఇతర అరిషడ్ వర్గాలకు దారి తీస్తుంది. కాబట్టి వ్యక్తి దైవంతో అనుబంధాన్ని కలిగి ఉండడం తప్పనిసరి అవుతుంది. విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందని పూర్వకాలంలో సమాజంలో మేధావులు కొందరే ఉండేవారు. కాబట్టి మేధావులు, జ్ఞానులు సామాన్యుని మనస్సుకు అర్థమయ్యే విధంగా ఒక ఇమాజినరీ స్టోరీస్ ని రూపొందించారు, అంటే కల్పిత కథల్ని చెప్పారు. భక్తి విశ్వాసాలను ప్రచారం చేయడానికి వ్యక్తిగత దేవుళ్లను, ఆచారాలను ఏర్పరిచారు. ఈ కథలు యుక్త వయసుకు రాని పసిపిల్లలకే పరిమితం చేయాలి. ఆ తర్వాత సత్యము అంటే ట్రుత్ ని అందరికీ అందుబాటులో ఉంచాలి. నమ్మకాన్ని పెంచే కథల వలన కొంత ప్రయోజనం ఉంది. పసిపిల్లలను, అంతగా మేధాశక్తి లేని వారిని విద్యావంతులను చేయడానికి అవి ఉపయోగిస్తాయి. అవి నైతిక జీవనాన్ని కలిగి ఉండడానికి, మంచి పనులను చేయడానికి వ్యక్తిని తీర్చిదిద్దుతాయి. ఒక గ్రుడ్డులోని సొనను కాపాడడానికి, అంటే ఎగ్ లోపల ఉంటుంది కదా, దాని సొనను కాపాడడానికి దానిపైన ఒక షెల్ అవసరం కాదా? పక్షి పిల్ల చక్కగా తయారవడానికి
సురక్షితంగా మరొక చోటుకు తీసుకువెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. పక్షి పిల్ల పూర్తిగా ఎదిగిన తర్వాత పెంకు అంటే ఆ షెల్ ముక్కలు ముక్కలుగా విరిగిపోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే పక్షి పిల్లకు ఎదిగే స్వేచ్ఛ ఉంటుంది. అదే విధంగా మత విశ్వాసము, ఊహాత్మక కథలు, మానసికంగా ఎదగని పెద్దవారికి, పసిపిల్లలకు మంచి అలవాట్లను నేర్పించి దైవంతో సంబంధం ఏర్పరచడానికి అవి అవసరం. పిల్లలు అంతగా ఎదగని పెద్దవారు పరిణతి పొందినప్పుడు అంటే మెచ్యూర్ అయినప్పుడు ఊహాత్మక కథల వలన ఏర్పడిన విశ్వాసం స్థానంలో సత్యావగాహన కలగాలి. ఒక టేపుతో గ్రుడ్డును గనక గట్టిగా అంటిస్తే ఏమవుతుంది? పాపం ఆ పక్షి పిల్ల శ్వాస ఆడక చనిపోతుంది. అదే విధంగా సకాలంలో ప్రజలకు సత్యాన్ని తెలియచేయకపోతే వారి జీవితాలు దుఃఖభూయిష్టం అవుతాయి. కర్మలో దైవం అంటే గాడ్ ఈజ్ ఇన్ యాక్షన్. సామాన్యుని నుండి మేధావుల వరకు అందరికీ అనుగుణంగా 3 పద్ధతుల్లో సత్యాన్ని సాక్షాత్కరింప చేయవచ్చు. ప్రథమంగా వ్యక్తులు దైవం తమ కర్మల ఫలితంగానే వస్తుందని అర్థం చేసుకోవాలి. సామాన్యునికి దైవపు ఉనికిని నిరూపించడానికి భౌతిక సాక్ష్యం అవసరం. కర్మల ఫలితమే దైవపు చర్యగా అతనికి నిరూపించవచ్చు. ప్రతి కర్మ ఒక ఫలితాన్ని కలుగచేస్తుంది. ఆ ఫలితం బాధ లేదా సంతోషం, లాభము లేదా నష్టమును కలుగచేస్తుంది. నిజానికి దైవాన్ని ఇంద్రియానుభూతులతో అర్థం చేసుకోలేము. అంటే కంటికి దైవం ఏమీ కనిపించదు, కానీ మనం చేసిన పనులకు ఫలిత రూపంలో దైవం వస్తుంది. ఈ పద్ధతి ద్వారా దైవాన్ని గుర్తించవచ్చు. కర్మ ఫలితం సంతోషము, లాభమైతే ఆ కర్మ చేసిన వ్యక్తికి అది దైవం యొక్క బహుమతి అని అనుకోవాలి. అలా కాకుండా బాధ, నష్టం కలిగితే ఆ కర్మను సరిచేయడానికి దైవం మనకు నేర్పిన పాఠంగా అనుకోవాలి. దైవము సర్వశక్తివంతము, సర్వవ్యాపకము మరియు సర్వజ్ఞత్వమును కలిగి ఉంటుంది. అంటే దీన్నే మనము ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషియంట్ అని అంటుంటాము. కాబట్టి వ్యక్తి ఇష్టపూర్తిగా ఏదైనా కర్మ చేసినప్పుడు దాని వలన ఏ వస్తువైనా, వ్యక్తి అయినా లేదా ప్రకృతినైనా ఆటంకపరిస్తే దాని వలన కలిగే ఫలితం ఆ వ్యక్తి ఉద్దేశ్యము, సామర్థ్యము, కాలము, స్థలము దేనితో సంబంధం కలిగి ఉంటుందో దాన్ని అనుసరించి ఉంటుంది. నిజ జీవితంలో ఈ సిద్ధాంతాన్ని పరీక్షించవచ్చు. అప్పుడు దాని వైజ్ఞానికత మీద సందేహం ఉండదు. మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కర్మ ఫలితము కష్టమైన, సుఖమైన అది దైవానుగ్రహమని భావించాలి. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి ఆలోచించడము, ఒక ప్లాన్ వేసుకోవడము, అందుకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషాన్ని, విజయాన్ని పొందగలరు. దీనికి మరొక బోధనను జత చేయాల్సి ఉన్నది. సంతోషానికి, విజయానికి ఒక కర్మ చేయబడవచ్చు. దాని ఫలితము ఆశించిన విధంగానే వస్తుండవచ్చు. కానీ కర్మ ఫలితం తనకు గాని, ఇతరులకు గాని, ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని, శరీరానికి గాని, మనసుకు గాని బాధ కలిగించకుండా ఉండేటట్లు ధృవీకరించుకోవాలి. ప్రతి ఒక్కరిలోని చైతన్యమే అంటే కాన్షియస్నెస్సే సర్వవ్యాపకము, సర్వజ్ఞత్వము కలిగిన దైవపు సహజ సిద్ధమైన లయ. అదొక రిధం. ఆ రిధంను ఏ విధంగానూ ఆటంకపరచకూడదు. ఆటంకపరిస్తే బాధ కలుగుతుంది. బాధను శిక్షగా భావించకూడదు. వ్యక్తి విద్యాభివృద్ధికి దైవముసిగే ప్రేమపూర్వకమైన పాఠం. నిజ జీవితంలో ఈ విధమైన బోధన ద్వారా మత లక్ష్యములు అంటే దైవారాధన, డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యాభివృద్ధి, సమాజంలో సామరస్యం నెలకొల్పడానికి ధర్మబద్ధమైన పనులు నెరవేర్చబడతాయి. సామాన్యుడిని దైవ సాక్షాత్కారం వైపుకు మార్గదర్శనం చేసే పద్ధతులలో ఇది కూడా ఒకటి. రెండవ పద్ధతి అంతర్ముఖ ప్రయాణం, ఇన్నర్ ట్రావెల్. అదే ధ్యానము. మనస్సుకు మరొక చివరైన చైతన్య సాక్షాత్కారం. స్వామీజీ చెప్తారు, ద అదర్ ఎండ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఆల్ మైటీ అని.
ఒకవైపు మనం ఈ ప్రాపంచికంగా, లౌకికంగా, మెటీరియల్ ప్లెజర్స్ లో ఉంటే, అదర్ ఎండ్ ఈస్ ద ఆల్మైటీ. మనసుకు మరొక చివరైన చైతన్య సాక్షాత్కారము ఆధ్యాత్మిక వ్యక్తిచే సులభంగా సాధించబడుతుంది. ప్రాణశక్తి కేంద్రాన్ని మూలాధారం అంటే సెక్స్ గ్లాండ్ నుండి పిట్యూటరీ గ్లాండ్ కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రానికి తేవడం ద్వారా కుండలిని యోగాచార్యుడు ఎవరైనా తన ప్రాణశక్తిని ప్రారంభంలో బలహీనమైన ఒత్తిడిగా కనుబొమ్మల మధ్య గుర్తించగలడు. ఒకసారి సూచనలు ఇచ్చిన తర్వాత ప్రాణశక్తి మీద వ్యక్తి ధ్యాన సాధన 20 నిమిషాలు ఉదయము, 20 నిమిషాలు సాయంత్రం చేయాలి. ఇంత సాధారణమైన సాధన మనస్సును ప్రశాంత స్థితికి తెస్తుంది. ఇదే ప్రాణశక్తి సాక్షాత్కారం. అంటే మన ప్రాణశక్తిని తెలుసుకోగలుగుతాము. సంస్కృతంలో దీనికున్న సాంకేతిక నామము ఆత్మ సాక్షాత్కారము. ఆచార్యుడు సాధకుడిని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లవచ్చు. చివరికి సాధకుడు తన మనస్సు యొక్క అనంత స్థితి అయిన పూర్ణ చైతన్యము లేదా దైవాన్ని సాక్షాత్కరించుకోగలడు. ఈ స్కై యోగా నేర్చుకోవడం వలన వ్యక్తి తన మనస్సు యొక్క మరొక అంచును, అదర్ ఎండ్ ని, అంటే అదర్ ఎండ్ లో ఆల్మైటీ కదా మైండ్ కి, ఆ మైండ్ యొక్క అదర్ ఎండ్ ను తెలుసుకోగలుగుతాడు. అది కాన్షియస్నెస్ ని రియలైజ్ అవ్వడము, చైతన్య సాక్షాత్కారము. అయితే అబ్సల్యూట్ స్పేస్ ని బ్రహ్మం అంటారు. అబ్సల్యూట్ స్పేస్ ని మనము శుద్ధ బయలు అని తెలుగులో చెప్పుకుంటాం. మేధావంతులు, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొందిన వారికి తార్కిక పద్ధతిలో తెలియచేయడం 3వ పద్ధతి. వివరణకు, విశ్లేషణకు అంతిమ సూత్రం ద్రవ్యరాశి, శక్తి, అనంత సూత్రము. వివరణ కొరకు యాపిల్ పండును తీసుకుందాం. ఎగ్జాంపుల్ అన్నమాట. సాధారణంగా యాపిల్ ని ఒక పదార్థంగా భావిస్తాం, కానీ ఇప్పుడు దానిని మానసికంగా విభజిద్దాం. అది మిలియన్ల కొద్ది శక్తి కణాల సముదాయం అని అర్థం అవుతుంది. ఈ విశ్వంలోని సమస్త వస్తువులకు ఇదే వర్తిస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే శక్తి అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. వాస్తవానికి నిశ్చల స్థితిలోని శుద్ధ బయలు యొక్క అంశమే ఈ శక్తి. సుడులు తిరుగుతున్న పరిభ్రమణం కలిగిన అంశము. దాని పరిభ్రమణాన్ని ఆపినా, తీసివేసిన ఆ కణము బ్రహ్మంతో ఏకమవుతుంది. అప్పుడు మానవుని మనస్సుకు బ్రహ్మం శూన్యంగా తోస్తుంది, నథింగ్నెస్ గా అనిపిస్తుంది. కానీ ఇది మనస్సుకు కలిగేటటువంటి ఒక ఇల్యూషన్. కదలికను గూర్చి ఆలోచించినప్పుడే మనస్సు ఉనికి తెలుస్తుంది. ఏ కదలికైనా 4 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట దాంట్లో. టైం, డిస్టెన్స్, ఫోర్స్, వాల్యూమ్. కాలము, దూరము, వేగము, ఘన పరిమాణము. వేగము బయలులో అది ఆక్రమించిన ఘన పరిమాణాన్ని సూచిస్తుంది. కాబట్టి వేగము, ఘన పరిమాణము నిజంగా వేరు చేయబడవు. ఏ క్రియ అయినా కొనసాగుతూ ఉంటే అది కాలం అవుతుంది. ఏ వేగమైన చలనమే, దానికి కొంత వ్యవధి ఉంటుంది. కాబట్టి వేగము కూడా కాలం నుండి వేరు చేయబడదు. ఒక వేగాన్ని మరొక వేగం నుండి వేరు చేయడానికి వాటి మధ్యన కొంత స్పేస్ అనగా బయలు ఉండాలి. ఆ బయలునే మనము దూరముగా నిర్వచిస్తున్నాము, డిస్టెన్స్. దూరం లేకుండా వేగం లేదు. కాబట్టి మనం స్పష్టంగా చూడగలిగేది ఏమిటంటే, ఏ చలనంలోనైనా ఈ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనస్సు ఎల్లప్పుడూ చలనము వలన పనిచేస్తుంటుంది. ఎప్పుడు కదులుతూనే ఉంటుంది మనస్సు. మనస్సు ఈ 4 అంశాలను గురించి ఆలోచించనప్పుడు మనస్సు అనేదే ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనస్సు అనంతమైన పూర్ణం అవుతుంది. అదే పూర్ణ చైతన్య స్థితి, టోటల్ కాన్షియస్ స్టేట్. కానీ మనస్సు ఎప్పుడైతే నిశ్చల స్థితితో చలన స్థితిని పోల్చి వేరు చేసినప్పుడు అది శుద్ధ బయలుని శూన్యంగా పొరపాటు పడుతుంది. అది ఒక భ్రమ. వాస్తవానికి శుద్ధ బయలు పూర్ణము, బ్రహ్మము, అదే టోటాలిటీ. ఈ విషయాన్ని వివరించడానికి మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మన మనస్సు అంచనా వేసిన దాని ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు చాలా శక్తివంతమైనవి.
చాలా బలవత్తరమైనవి కూడా. ఈ అంశాన్ని మరికొంత పరీక్షిద్దాము. దేని మీద ఈ గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలన్నీ ఉన్నాయి? కేవలము శుద్ధ బ్రహ్మం మీదనే కదా. అబ్సల్యూట్ స్పేస్, గాడ్, ఆల్మైటీ అంటాం కదా, దాంట్లోనే కదా ఈ గ్రహాలు, గెలాక్సీలు, స్టార్స్ అన్నీ తిరుగుతున్నాయి. శుద్ధ బయలే దాని మీద నిలిచి ఉన్న వాటన్నిటికన్నా మహా శక్తివంతమైనదనేది నిజం కాదా? ఇప్పుడు ఒక స్థిర నిశ్చయానికి వద్దాము. ఈ స్పేస్ బ్రహ్మము, అదే ట్రుత్, సత్యము. శుద్ధ బయలు లేదా స్పేస్ ని శూన్యం అనేది తప్పు. స్పేస్ ఈజ్ ద ఆల్మైటీ, ఆల్మైటీ, మైటియర్ దాన్ ఎవ్రీథింగ్. శుద్ధ బయలే బ్రహ్మమని తెలుసుకోవాలి. ఇదే సత్యము, పరమ సత్యము. సత్యం తప్ప మరేమీ కాదు. సత్య సాక్షాత్కారానికి ఇదే సులభమైన మార్గం. ఇప్పుడు ఈ శుద్ధ బయలే పూర్ణ చైతన్యం ఎలా అయింది అని మాత్రమే కాకుండా, చైతన్యము, సర్వజ్ఞత్వము మరియు సర్వవ్యాపకంగా, అంటే ఆమ్నిషియంట్, ఆమ్నీ ప్రెజెంట్ గా ఈ లో లెవెల్లో మనము ఆలోచిస్తే ఎట్లా ఉందో చూద్దాం. యాపిల్ పండును మళ్ళీ తీసుకుందాం. దాని పొడవు, వెడల్పు, డెప్త్, ఈ 3 పరిమాణాలతో ఉన్న ఒక భౌతిక పదార్థం ఈ యాపిల్ పండు. అలాంటి ఆకారమును, అంతే ఘన పరిమాణమును కలిగిన అలాంటి ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి కదా. యాపిల్ను యాపిల్గా మనం ఎలా గుర్తిస్తున్నాము? ప్రప్రథమంగా యాపిల్లో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఈ లక్షణం ఎలా రూపుదాల్చింది? అది చాలా చాలా పెద్ద కథ. సుదీర్ఘమైన పరిణామ క్రమంలో ఎన్నో యుగాలుగా ఈ యాపిల్ రూపొందింది. దాని వారసత్వ గొలుసుకట్టును పరిశీలిస్తే మనం మిలియన్ల కొద్దీ వృక్షజాతులను దాటి కణాలు, పరమాణువులు, శక్తి కణాలు, చివరగా నిశ్చల స్థితిని, స్టాటిక్ స్టేట్ ను చేరుకోవాల్సి వస్తుంది. యాపిల్ స్వభావము లక్షలాది తరాలుగా దాని సుదీర్ఘ పరిణామ క్రమ కథను చెప్తుంది. అదేవిధంగా ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేక లక్షణము మన ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఏర్పడింది. ఈ పదార్థ లక్షణమైన దాని 4వ డైమెన్షన్ అవుతుంది. ఆ లక్షణానికి మూలము బ్రహ్మము లేదా శుద్ధ బయలు. కాబట్టి ప్రతి ఒక్కదానికి మూలం ఒక్కటే, అది పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మము, ఆ అబ్సల్యూట్ స్పేసే శక్తి కణంగా, ఎనర్జీ పార్టికల్ గా మారింది. అదే పంచభూతాలుగా మారింది. ఆ పంచభూతాల్లో ఒక ప్రత్యేకమైన సంయోగంలో గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీస్ అన్ని ఏర్పడినాయి. తర్వాత ఈ భూమి మీద ఏకేంద్రియ ప్రాణి నుండి 6th సెన్స్ ఉన్న హ్యూమన్ బీయింగ్ వరకు వచ్చాము. అంటే ఎక్కడ డిస్కనెక్షన్ అనేది లేదు. మూలము అన్నిటికీ, అందరికీ కూడా బ్రహ్మమే. శుద్ధ బయలులో ఈ చైతన్యం ఇన్ఫినిట్ స్టేట్, అదే టోటాలిటీ. ఆ చైతన్యమే శక్తి కణాల్లో మరియు సమస్త నిర్జీవ పదార్థాల్లో ప్యాటర్న్, ప్రెషన్, రెగ్యులారిటీ, అంటే నమూనా, స్వభావము, కాలగతిగా రూపొందింది. ఆ చైతన్యమే ప్రాణంలో ఈ 3 లక్షణాలతో పాటు కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్, డిస్క్రిమినేషన్ గా రూపొందింది. ఈ చైతన్యము మానవునిలో మరింత ఉన్నతంగా 6th సెన్స్ గా అభివృద్ధి చెందింది. ఈ 6వ జ్ఞానేంద్రియము, అంటే ఈ 6th సెన్స్, తనను తాను మనస్సుగా, ఆత్మగా, అనంతంగా 3 దశల్లో తెలుసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. మనందరికీ మొదట్లో మన మైండ్ ఏంటో కొంచెం తెలుస్తుంది. ఇంకా లోతుగా వెళితే ఆత్మగా, తర్వాత ఈ ఆత్మే పరమాత్మగా, బ్రహ్మంగా తెలుస్తుంది. యాపిల్లో చైతన్య పరిణామాన్ని చూసిన విధంగానే ప్రతి ప్రాణిలో, అంటే యాపిల్ ఎక్కడి నుంచి ఎలా ఎలా ఎన్ని తరాలు దాటుకుంటూ వచ్చిందో అదే విధంగానే ప్రతి ప్రాణిలో ఈ పరిణామ క్రమ పద్ధతి ద్వారా చైతన్యపు అభివృద్ధిని మనం అవలోకనం చేయవచ్చు. చైతన్యం లేకుండా గాని, చైతన్యం నుండి వేరే గాని ఏది లేదు. చైతన్యం అంటే మనం కాన్షియస్నెస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఏ వస్తువు, అంటే ప్రాణం లేని వస్తువులో కూడా ఈ కాన్షియస్నెస్ అనేది ఉంది. ఉదాహరణ కాపర్ సల్ఫేట్ మామూలుగా పెడితే అది జడ పదార్థంగా ఉంటుంది. ఒక నాలుక మీద పెడితే విషపూరితం అవుతుంది. అంటే తగిన సందర్భంలో దానిలో చైతన్యము ఆ లక్షణంగా విస్తరిస్తుంది. ప్రజలకు ఈ విషయాన్ని పదే పదే బోధిస్తే సత్యము, చైతన్యము మరియు దైవ సాక్షాత్కారము
చాలా స్పష్టంగా అర్థం అవడమే కాకుండా బహుళ ప్రచారంలోకి వస్తుంది. దైవాన్ని గురించిన తప్పుడు అభిప్రాయాలు జ్ఞానోదయంతో కూడిన సాధనానుభవంలో అదృశ్యమైపోతాయి. ఇప్పుడు ఇక్కడ 3 మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. అనాదిగా ఎందరో గొప్ప గొప్ప ఋషులు ఈ భూమి మీద అవతరించి ప్రకృతి మరియు ప్రాణ రహస్యాలను మానవ జాతికి తెలియచేశారు. ఆ ఆధ్యాత్మిక సేవ ఫలితంగా మానవ జాతి సాంస్కృతిక విలువలు క్రమక్రమంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఏమైనప్పటికీ ఇంకా 3 చిక్కుముడులు మిగిలే ఉన్నాయి. జ్ఞానుల సాక్షాత్కారానికి మరియు శాస్త్రవేత్తల పరిశోధనలకు మధ్యన 3 సూత్రాలు తెలియకుండా ఉన్నాయి. అదే ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ, అంటే మొట్టమొదటిది దైవపు ఉనికిని అంగీకరించడం. రెండవది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్, ఫంక్షన్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. ప్రాణశక్తి ఉనికి, అది పనిచేసే విధానం మరియు ఫలితాలను అర్థం చేసుకోవడం రెండవది. ఇక్కడే శాస్త్రవేత్తలకు ఫిలాసఫర్స్ కి తేడా వస్తుంది. మూడవది మానవుని కర్మ ముద్రలు మరియు వాటి ఫలితాలకు సంబంధించిన నియమాలను గురించిన జ్ఞానం, అంటే కార్యకారణ సిద్ధాంతం అంటారు, అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్. ఈ 3 మిస్సింగ్ లింక్స్. దైవపు ఉనికిని మానవుడు నిర్లక్ష్యం చేస్తే అహంకారం పెరుగుతుంది. మహర్షి చెప్తారు కదా, మన మూలాన్ని గనక మనం మర్చిపోయినట్లయితే అది ఎడ్జింగ్ గాడ్ అవుట్, ఈగో అనేది పెరుగుతుంది. అహంకారమే గ్రీడ్, యాంగర్, మైజర్లీనెస్, ఇమ్మోరల్ సెక్షువల్ ప్యాషన్, వ్యానిటీ అండ్ వెంజెన్స్. అంటే కామ, క్రోధ, లోభ, మోహం, మద, మాత్సర్యాలని అరిషడ్ వర్గాలను కలుగజేస్తుంది. ఈ 6 మనకు బద్ధ శత్రువులు, ఎనిమీస్ అన్నమాట. ఈ ఉద్రేకాల ప్రభావంలో మనిషి పనిచేసినప్పుడు అతడు బాధ, దుఃఖానికి గురవుతాడు. మానవుడు ప్రాణశక్తి ఉనికిని, అది స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలుగా తన కర్మలను అనుసరించి భౌతిక మార్పు చెందడాన్ని తెలియనప్పుడు తనకు కలిగే బాధ, సంతోషము, శాంతి, ఆనందాలకు కారణాన్ని తెలుసుకోలేడు. ఈ ప్రాణశక్తి మనకి ప్రెషర్, సౌండ్, లైట్, టేస్ట్ అండ్ స్మెల్ గా మారుతుంది. వాటి పరిమితి పద్ధతిలో తేడాలు ఉన్నప్పుడే మనకి పెయిన్, ప్లెజర్, పీస్, ఎక్స్టసీలు కలుగుతున్నాయి. అది తెలుసుకోకపోతే వీటికి కారణం ఏంటో మనకు అర్థం కాదు. ఫలితంగా అతడు ప్రాపంచిక భోగాలలో మునిగి శారీరకంగా మరియు మానసికంగా రోగగ్రస్తుడవుతున్నాడు. చివరికి కాజ్ అండ్ ఎఫెక్ట్ సిద్ధాంతం, అంటే కార్యకారణ సిద్ధాంతాన్ని తెలుసుకోలేనప్పుడు మానవుడు చేసిన తప్పుల్నే చేస్తూ ఉంటాడు. నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ బాధ ఈ రూపంలో వచ్చింది అని తెలుసుకోక అదే తప్పు చేసి అదే బాధలు పడుతూ ఉంటాడు. అతడు చేసిన కర్మలు, ఆలోచనలు అతని స్థూల శరీరంలో, మెదడు కణాలలో, బీజ కణాలలో, ప్రాణశక్తి కణాలలో ముద్రించబడి నాడీ మండలం ద్వారా, విశ్వ చైతన్యం ద్వారా, యూనివర్సల్ కాన్షియస్నెస్ ద్వారా పదే పదే పునరావృతం అవుతుంటాయి. అంటే చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ చర్యల ద్వారా ప్రేరేపింపబడి మున్ముందు వాటినే మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడు. అవే అనుభవాలను పొందుతుంటాడు. ఫలితంగా మనిషి ఈ భోగాలను కాంక్షించి ఎన్నో పాప పనులను చేస్తుంటాడు. ఈ విధమైన నిర్లక్ష్యము అంధకారమయమైన జీవితానికి దారితీసి వ్యక్తిగత, సామాజిక దేశాల మధ్యన అశాంతికి కారణమవుతుంది. కర్మయోగ సూత్రాలు, సులభతర కుండలిని యోగము, బోధన మరియు ఆచరణ అన్ని రంగాలలోని శాస్త్రవేత్తలకు ఈ 3 చిక్కుముడుల విషయంలో పరిష్కారాన్ని చూపిస్తాయి. మరి మనకి ఈ స్కై సిస్టమ్, ఈ ధ్యానం నేర్చుకున్నాము, వేదాద్రి మహర్షి చెప్పినట్టుగా వ్యాయామాలు చేస్తున్నాము, కాయకల్పన నేర్చుకున్నాము, ఆత్మ పరిశీలన ఎలా చేయాలో తెలుసుకున్నాము. అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, లాభాలేంటి చూద్దాం. విశ్వావిర్భావంలో మానవుడు ఒక ప్రత్యేకమైన వాడని మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశిలో అతడు అత్యున్నత స్థితిలో ఉన్నాడు. అన్ని ప్రాణుల కంటే మనిషే చాలా గొప్పగా ఉన్నాడు. 6వ జ్ఞానేంద్రియం ఉంది, మేధాశక్తి ఉంది. కాబట్టి అతనికి, అంటే ఈ మానవునికి తనను తాను తెలుసుకునే సామర్థ్యం కూడా ఉంది ఈ 6th సెన్స్ వలన.
ఇంద్రియ ప్రలోభాల వలన మానవుడు తన నిజమైన స్వభావాన్ని మర్చిపోతున్నాడు. అతడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఉద్రేకపు స్థితులకు లోనవుతున్నాడు. ఈ స్థితిలో ఆలోచించిన, మాట్లాడిన, కర్మలు చేసిన తనకు ఇతరులకు ఇబ్బందులను, బాధలను, దుఃఖాన్ని సృష్టిస్తాడు. ఈ విధంగా బాధ కలిగించే పనులన్నీ పాపాలు అనబడతాయి. మానవుని కర్మలు, భోగాలు, అనుభవాలు అన్నీ అతనిలో ముద్రింపబడి అతని స్వభావాన్ని, లక్షణాలను కంట్రోల్ చేస్తుంటాయి. వ్యక్తి నడవడిక 2 విధాల కర్మలు, అనుభవాల ముద్రలచే నియంత్రించబడుతుంది. మొదటిది, తాను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన రకరకాల పనుల వలన ఏర్పడిన ఒక పొర. దీనినే ప్రారబ్ధ కర్మ అని సంస్కృతంలో అంటారు. నా ప్రారబ్ధం ఇలా ఉంది అని చాలా మంది దాని గురించి లోతుగా తెలియకపోయినా నా ప్రారబ్ధము నేను అనుభవిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అది పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన కర్మల వలన ఏర్పడినటువంటి పొర. ఈ జన్మ ముద్రలు అనుకోండి. మరొక పొర వారసత్వ ముద్రలకు సంబంధించింది. దీనిని సంచిత కర్మ అంటారు. అంటే ఎన్నో తరాల నుండి, మన పూర్వీకుల నుండి ఏర్పడిన ముద్రలన్నీ కలిపితే సంచిత కర్మ. ఈ ముద్రలు తల్లిదండ్రుల నుండి, వారి పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా పరిణామ క్రమంలో ఏర్పడినవి. ఇప్పుడు మనిషిలో వచ్చే ఆలోచన గాని, చేసే క్రియ గాని ఆకామ్య కర్మ అనబడుతుంది. అంటే ఒక కర్మని, ఒక రకమైనటువంటి ముద్రల్ని తల్లిదండ్రులు, పూర్వీకుల నుంచి తెచ్చుకున్నాము. పుట్టినప్పటి నుంచి మనము పెరిగిన వాతావరణంలో, పరిసరాలను బట్టి ఇంకా కొన్ని ముద్రలు సంపాదించుకున్నాము. ఈ రెండిటి ప్రభావం వల్ల మనకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేయాలని అనిపిస్తుంది. రాబోయే ఆలోచన, చేయబోయే పనులకు సంబంధించిందంతా కూడా ఆకామ్య కర్మ అనబడుతుంది. అవసరాలు, అలవాట్లు, పరిస్థితుల ఒత్తిడి వలన మనిషి చేసిన తప్పులే చేస్తుంటాడు. ఇది సమస్త ప్రపంచ సముదాయానికి వర్తిస్తుంది. ఎన్నో తరాలుగా ఇలాగే కొనసాగుతుంది. మానవుని జీవితానికి ఎన్నో బాధలను, దుఃఖాలను సృష్టించి జత చేస్తుంది. ఆ కారణం వలనే సమస్త ప్రపంచము ఈ ఆధునిక యుగంలో కూడా ఎన్నో బాధలను అనుభవిస్తుంది. ఈ ఆధునిక యుగంలో భౌతిక అవసరాలను అవసరానికి మించి పొందుతున్నప్పటికీ ఈ బాధ తప్పడం లేదు. సైంటిఫిక్ గా మనం చాలా అడ్వాన్స్ అయ్యాం. ఎన్నో వస్తువులు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ బాధలు మాత్రం తప్పటం లేదు. మానవుడు బాధ, దుఃఖాన్ని దూరం చేయాలంటే, సంతృప్తిని, సామరస్యాన్ని, సంతోషాన్ని, జీవితంలో శాంతిని పొందాలంటే చైతన్య సాక్షాత్కారం అంటే మన రియలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ని నిరంతరం ఎరుక అంటే అవేర్నెస్, ఎప్పుడు అవేర్నెస్ ఉండాలి, కాన్షియస్నెస్ ని తెలుసుకోవాలి. ఆకామ్య కర్మ మార్చాలి మనం. అంటే రేపు చేసే ఆలోచనలు నాకు గాని, ఇతరులకు గాని, ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని, శరీరానికి గాని, మనసుకు గాని ఏదైనా బాధను కలిగిస్తున్నాయా అని ఆలోచించి అప్పుడు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాలి. మానవ జాతి బాధలను తొలగించగలిగేది ఆత్మ సాక్షాత్కారం మాత్రమే. కేవలము థియరిటికల్ గా అర్థం చేసుకోవడం ఆత్మ సాక్షాత్కారం అనబడదు. క్రమబద్ధమైన మనోసాధన మరియు ధర్మబద్ధమైన పనులను చేయడం ద్వారా భావశుద్ధి కలిగి మేధా సంపత్తికి దారి తీసే పద్ధతిని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఈ 6th సెన్స్ ని తన మూలం వైపుకు తిప్పి ఆత్మను క్రమక్రమంగా పరిశుభ్రం చేయడం ద్వారా ఇది సాధించవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనస్సుని ఏ విధంగా అంతర్ముఖం చేయాలి అంటే, మనస్సు ఇంద్రియాల ద్వారా బయటి ప్రపంచంలోకి వెళ్ళి ఇది చూడాలి, ఇది తినాలి, ఇది వినాలి, ఇలా బయటికి వెళ్ళిపోతుంది. ఆ మనస్సును మనం లోపలికి తిప్పాలి. ఏ విధంగా తిప్పాలి? ప్రథమంగా మనస్సుకు, ఆత్మకు మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. మానవునిలోని ప్రాణశక్తిని ఈ ఫిలాసఫీలో ఆత్మ లేదా సోల్ అంటారు. అంటే లైఫ్ ఫోర్స్ ని ఆత్మ అంటారు. స్వీయ ప్రదక్షిణ చేసే లక్షలాది ఈథర్ కణాల సమూహమే ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? సెల్ఫ్ రొటేషన్ తో ఉన్న ఎనర్జీ పార్టికల్స్. అవి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. అదే అన్ని కలిపి ఆత్మ అంటున్నాం. అదే చైతన్య స్థానము. అనుభవాలన్నీ ఈ ప్రాణశక్తి కణాల్లో ముద్రించబడతాయి. మనం ఏది చూసినా, విన్నా, తిన్నా,
ఏ అనుభవం అయినా కూడా ఈ ప్రాణశక్తి కేంద్రంలో ముద్రించబడుతుంది. ప్రాణశక్తి లేదా ఆత్మ అనుభవాలను, కర్మలనన్నిటినీ మనస్సు కలిగి ఉంటుంది. ఆత్మ యొక్క విస్తరణే మనస్సు. ఇది పంచేంద్రియాలు, మెదడు కణాల ద్వారా పనిచేస్తుంది. భౌతిక శరీరంలోని శక్తి కణాల సామూహిక చర్య జీవకాంతం అనే అయస్కాంత తరంగాన్ని ఏర్పరుస్తుంది. అంటే మనలో ఈ ఎనర్జీ పార్టికల్స్, ప్రాణశక్తి కణాలు తిరుగుతూ ఉంటే వాటి నుంచి వచ్చినటువంటి తరంగము బయోమాగ్నెటిజం అంటున్నాము. ఈ ప్రాణశక్తి, ఆత్మ, సూక్ష్మ శరీరము, ఈథర్ శరీరము, ఈ పేర్లన్నీ ఒక్కదానికి, ఆ లైఫ్ ఫోర్స్, సోల్, యాస్ట్రల్ బాడీ, ఈథర్ బాడీ, ఇవన్నీ కూడా ఒక్కదానికే పేర్లు. లక్షలాది శక్తి కణాల ఆత్మ ప్రదక్షిణ వలన ఏర్పడే నిరంతర తరంగమే ఈ బయోమాగ్నెటిజం, జీవకాంతం. ఈ జీవకాంతంలో కొంత భాగము మనస్సుగా ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. మిగిలిన బయోమాగ్నెటిజం మన శరీరం యొక్క మెటాబాలిక్ రొటీన్, అంటే డైజెషన్, రెస్పిరేషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఇవన్నీ జరుగుతాయి కదా. ఎక్కువ భాగం బయోమాగ్నెటిజం దానికి ఉపయోగపడుతుంది. కొంత భాగం మాత్రం మనస్సుగా ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. అయితే మన మనస్సుని లోపలికి తిప్పాలి, అంతర్ముఖం అవ్వాలి. ఈ బయోమాగ్నెటిజం శరీరంలో పనిచేసినప్పుడు అనుభూతి వ్యక్తి చైతన్యంగా పనిచేస్తుంది. రక్తము, ఉష్ణము, వాయువు శరీరానికి, ఆత్మకు మధ్య సంబంధాన్ని నిర్వహించడానికి శరీరం అంతా ప్రసరిస్తుంటాయి. ఒకవేళ ఏ విధంగానైనా ఈ రక్త ఉష్ణ వాయు ప్రసారాలకు ఆటంకం ఏర్పడ్డా లేదా బలహీనమైన వాటి దారి మళ్ళిన చైతన్యము బాధను అనుభవంగా పొందుతుంది. ఈ బాధానుభవము అసౌకర్యంగా ఉంటుంది. సామరస్యం లేకపోవడం వలన భరించలేనంతగా ఉంటుంది. శరీరంలోని కణాల అమరికలో ఆటంకం ఉండడమే అందుకు కారణం. సహజమైన ప్రసారాలకు, శారీరక విధులకు అంతరాయం ఏర్పడినప్పుడు ఆ విధంగానే జరుగుతుంది. అంటే మన ఆత్మను, ఈ శరీరాన్ని ఈ స్థితిలో ఉంచడానికి మన శరీరంలో రక్తము, ఉష్ణము, వాయు ప్రసారాలు క్రమబద్ధంగా జరగాలి. వాటికి ఎలాంటి ఆటంకం జరిగినా మనకు బాధ కలుగుతుంది. ఇంద్రియాల ద్వారా ఆత్మ యొక్క మనోవిస్తరణే మొదట బాధగా తెలుస్తుంది. ఆ బాధను తొలగించడానికి ఆత్మ యొక్క మనోవిస్తరణ జరిగి అవసరాన్ని గుర్తిస్తాము. అంటే మనకు ఆకలి వేస్తుంది అనుకోండి, అదొక సెన్సేషన్ గా, ఒక బాధగా ముందు తెలుస్తుంది. ఆ తర్వాత దానికి అవసరం, అంటే ఏదో ఒక ఆహారాన్ని సమకూర్చాలి. ఆ సమకూర్చడానికి మనం ఒక ప్రయత్నం, ఎఫర్ట్ చేయాలి. దాని వలన ఒక యాక్షన్ జరుగుతుంది. అంటే తినడం అనేటటువంటిది, లేదా ఒక టీ, కాఫీ తాగడం అనేటటువంటిది ఒక యాక్షన్ జరుగుతుంది. ఏ కర్మ అయినా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనం ఏదైనా తిన్నా, త్రాగినా దానికి ఒక ఫలితం వస్తుంది, రిజల్ట్. ఆ ఫలితం బాధ కావచ్చు, సంతోషం కావచ్చు. దీని తర్వాత ఒక ఎంజాయ్మెంట్, భోగానుభవము, ఆ తర్వాత ఒక అనుభవము, ఎక్స్పీరియన్స్ కలుగుతాయి. ఆ తర్వాత మానసిక చర్యలైన రీసెర్చ్, రియలైజేషన్, కంక్లూషన్, పరిశోధన, అవగాహన, ముగింపు వస్తాయి. ఇవన్నిటినీ కూడా ఆల్ దీస్ ఆర్ సైకిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సోల్. ఆత్మ యొక్క మానసిక చర్యలు. ఇది 10 దశల్లో ఉంటుందని స్వామీజీ చెప్తారు. సెన్సేషన్, నీడ్, ఎఫర్ట్, యాక్షన్, రిజల్ట్, ఎంజాయ్మెంట్, ఎక్స్పీరియన్స్, రీసెర్చ్, రియలైజేషన్, కంక్లూషన్ అని. అంటే మన ఆత్మ ఈ 10 దశల్లో ఒక మనస్సుగా విస్తరిస్తుంది. ఆత్మ యొక్క కర్మలు, అనుభవాలన్నీ కలిపి మనస్సు అని పిలువబడుతుంది. ఆత్మ సాక్షాత్కారం సాధించాలంటే మనస్సు లోపలికి మళ్ళాలి. ఆత్మ యొక్క మనోవిస్తరణ ఆత్మలోకే ముడుచుకుపోవాలి. ఆత్మ లేదా ప్రాణశక్తి ప్రధాన కేంద్రము సెక్స్ గ్లాండ్ లో ఉంటుంది. సంస్కృతంలో దీనిని మూలాధారం అంటారు. ప్రాణశక్తి పనిచేసే కేంద్రాన్ని ఆజ్ఞాచక్రానికి, అంటే కనుబొమ్మల మధ్య స్థానానికి మార్చవచ్చు. ఈ కేంద్రాన్ని జ్ఞాన నేత్రము, విజ్డమ్ ఐ అని అంటారు. ఆజ్ఞాచక్రాన్నే విజ్డమ్ ఐ అంటారు. కుండలిని శక్తిని మూలాధారం నుండి ఆజ్ఞాచక్రానికి తేవటానికి పూర్వకాలంలో శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామము, మంత్రాల ఉచ్చారణ చేసేవారు. ఈ పద్ధతిలో ఫలితం రావడానికి చాలా కాలం పడుతుంది. ఈ సాధనలు చేస్తున్నప్పుడు సాధకుడు కుటుంబ
కుటుంబ జీవితంలోకి ప్రవేశించకూడదు. అప్పుడే కుండలిని యోగము ఉపయోగం అవుతుంది. అది పూర్వకాల పద్ధతి. కానీ ఈ రోజుల్లో వేతాత్రి మహర్షి సులభంగా దాన్ని మనం పొందేటట్టు సింప్లిఫైడ్ కుండలిని యోగా, సులభతర కుండలిని యోగాన్ని ఏర్పరిచారు. శతాబ్దాలుగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతూ సామాన్య మానవునికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. అదే విధంగా కుండలిని శక్తిని పైకి లేపే విజ్ఞానం కూడా ఈ మధ్యన ఎంతో అభివృద్ధి చెంది సంస్కరింపబడింది. కుండలిని యోగాలో చక్కగా శిక్షణ పొందిన ఆచార్యుడు సాధకుని కుండలిని శక్తిని కొన్ని నిమిషాలలోనే జాగృతం చేయగలడు. చాలా సందర్భాలలో సాధకుడు కుండలిని శక్తి యొక్క ప్రకంపనను ఆజ్ఞాచక్రంలో అనుభూతి చెందగలరు. కొందరికి ఆ వైబ్రేషన్ స్పష్టంగా తెలుసుకోవడానికి చాలా రోజులు పడుతుంది. దీక్ష తీసుకున్న నాటి నుండి సాధకుడు తన మనస్సును ఆత్మలో లయం చేయడం ద్వారా ధ్యాన సాధన చేయగలడు. ఈ విధానాన్ని సులభతర కుండలిని యోగమని, స్కై అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వ సముదాయ సేవా కేంద్ర శాఖలన్నీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ స్కై సిస్టంలో 5 స్టేజెస్ ఉన్నాయండి. మొదటిది దీక్ష. సాధకుని శరీరము, మనస్సులను పరిశుభ్రం చేయడానికి ఆచార్యుడు తన శక్తిని ప్రసారం చేస్తాడు. అప్పుడు ఆచార్యుడు కుండలిని శక్తిని మూలాధారం నుండి ఆజ్ఞాచక్రానికి లేపి జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తాడు. తద్వారా సాధకుడు ఈ నిగూఢ కుండలిని శక్తి యొక్క ఉనికిని, అది పనిచేసే విధానాన్ని తెలుసుకునేటట్లు చేస్తాడు. రెండవది శాంతి యోగం. ఆజ్ఞాచక్రానికి వచ్చే శక్తిని అదుపులో పెట్టే సాధన ఈ శాంతి యోగం. దాని వలన అది అతిగా ఉధృతం అవ్వకుండా సహాయపడుతుంది. మూడవది తురియా యోగం, సహస్రారములో ధ్యానం చేయడం. నాలుగవది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ తెలివిగా, యుక్తిగా సరిదిద్దడం ఆత్మ పరిశీలన ద్వారా. ఐదవది తురియాతీత యోగం, వ్యక్తి చైతన్యాన్ని పూర్ణ చైతన్యంలో లయం చేయడం, అంటే మన మనస్సు బ్రహ్మంలో లయమయ్యేటట్టు చేయడం. ఈ 5 దశలను మరికొంత వివరంగా తెలుసుకుందాం. దీక్ష. మానవునిలో తల్లి, తండ్రి ఆత్మలు కలిసి పనిచేస్తున్నాయి. క్రోమోజోములు కలిసినప్పుడు ఈ 2 ప్రాణశక్తులు కలిసిపోతాయి. ఇది ఆ వ్యక్తి యొక్క అంతర్గత స్వభావం అవుతుంది. తల్లిదండ్రుల కర్మముద్రలన్నీ వ్యక్తిలో అంతర్గతంగా ఉంటాయి. తల్లిదండ్రుల పరస్పర ఇంద్రియ ఆకర్షణ, కామం వలన జన్మ కలుగుతుంది. ఫలితంగా ప్రతి ఒక్కరికి ఇంద్రియాకర్షణ, భావోద్రేకాలు హెరిడిటరీగా వచ్చాయి. ఈ వారసత్వ ఫలితంగా బాధలు, దుఃఖాలు, జీవితంలో సమస్యలు వస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే ఎంతో శుద్ధి చేయబడిన ప్రాణశక్తి అవసరం. అలాంటి దివ్య వ్యక్తిత్వము, ప్రాణశక్తిని కలిగి ఉన్న వ్యక్తే గురువు. గురువు తన శక్తిని సాధకునికి ప్రసారం చేసేటప్పుడు ఆ సాధకుడు పరిశుద్ధుడై జ్ఞానోదయం పొందాలనే సత్సంకల్పంతో ఉంటాడు. గురువు ప్రాణశక్తి సాధకునికి 3 విధాలుగా ప్రసరింప చేయబడుతుంది. ఒకటి స్పర్శ ద్వారా. సంస్కృతంలో దీన్ని స్పర్శ దీక్ష అంటారు. చక్షువులు అంటే కళ్ళ ద్వారా శక్తిని ప్రసారం చేయడం చక్షు దీక్ష అంటారు. మూడవది ఆలోచనల ద్వారా, దీనిని జ్ఞాన దీక్ష అంటారు. సాధకుని మనస్సు ఆత్మతో అనుసంధానం అవడం మొదటి పద్ధతిలో జరుగుతుంది. రెండవ పద్ధతిలో విశ్వశక్తితోనూ, మూడవ పద్ధతిలో సత్యంతోనూ అనుసంధానం అవుతుంది. సాధకునికి గురువు గారు తన ప్రాణశక్తిని ప్రసారం చేసిన తర్వాత సాధకుని కుండలిని శక్తి జాగృతమై గుర్తించబడుతుంది. స్కైలో ఈ పద్ధతులన్నిటినీ అనుసరిస్తారు. సాధకుని మనస్సును అతని ఆత్మతో కలపటమే దివ్య సమాగమ ఉత్సవము. ఆధ్యాత్మిక పరిభాషలో ఈ విధమైన గురువు అనుగ్రహము సాధకునిపై ఉండి అతని ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేయడమే దీక్ష అని పిలువబడుతుంది. స్కై మాస్టరు స్పర్శ దీక్ష ద్వారా శక్తి ప్రసారం చేయగానే సాధకుడు కుండలిని శక్తిని అనుభూతి చెందుతాడు. మొదట సాధకుడు ఆజ్ఞాచక్రంలో ఒక వైబ్రేషన్ అంటే ఒక ప్రకంపనను గమనించగలడు.
ఈ అనుభూతి విషయంలో మనస్సు ఎప్పుడు ఏమరపాటుతో శ్రద్ధగా ఉండాలి. ఏవేవో ఆలోచిస్తూ ఉంటే తెలియదు, మనస్సు ఎక్కువ ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేషన్ తోని ఉంటే తెలుస్తుంది. స్కై సాధనలో ఎలాంటి మంత్రాలు, దృశ్యాలు, ప్రాణాయామం ఉండవు. ప్రశాంతంగా కూర్చుని ఆజ్ఞాచక్రంలో కుండలిని శక్తి కదలికను గమనించాలి. ఈ ధ్యానము అవేర్నెస్ ని, విల్ పవర్ ని పెంపొందిస్తుంది. సాధకుడు ఇంద్రియాలు బహిర్ముఖం కావకుండా ఉపసంహరించుకోవడం వలన ప్రాణశక్తి నిలువ పెరుగుతుంది. అవేర్నెస్ పెరగటం వలన సాధకుడు చిత్త భ్రమకు, వికల్పానికి లోను కాడు. ఇక శాంతి యోగం. సాధకుని వయస్సు మరియు ధ్యాన సాధనలో అతని ఏకాగ్రతను అనుసరించి కుండలిని శక్తి దీక్ష తీసుకున్న తర్వాత 5 రోజుల నుండి 15 రోజుల లోపల ఉధృతంగా పైకి వస్తుంది. ఆ సమయంలో తలలో భారంగా అనిపిస్తుంది. అప్పుడు శాంతి యోగం అత్యావశ్యకం. ఈ యోగము కారులో బ్రేక్ సిస్టమ్ లాంటిది. ఈ యోగము అధిక శక్తి ప్రవాహాన్ని నిదానం చేసి నియంత్రిస్తుంది. కుండలిని శక్తి యొక్క ప్రకంపన, ప్రవాహము ఎక్కువై అసౌకర్యంగా ఉంటే శాంతి యోగ సాధన ద్వారా అది అదుపులోకి వస్తుంది. ఈ సాధన శరీరం సమస్థితిలో ఉండడానికి సహాయపడుతుంది. స్వయంగా అనుభవం పొందిన తర్వాత దాని ప్రయోజనాలను సులభంగా అర్థం చేసుకోగలరు. మూడవది తురియా యోగం. మనస్సు పనిచేసే స్థానాన్ని బట్టి పంచకోశాలున్నాయి. మనస్సు శారీరక అవసరాలను నెరవేర్చే స్థితిలో అన్నమయ కోశం అంటారు. ఆకలి, దాహము శరీర అవసరాల్లో ఉన్నప్పుడు అన్నమయ కోశం అంటారు. మనస్సు తన అలవాట్లలో, భావోద్రేకపు ఆలోచనలో ఉన్నప్పుడు మనోమయ కోశం అంటారు. అదే మనస్సు తన మూలంలోకి వెళ్ళి ప్రాణశక్తి యొక్క ఉనికి, అది పనిచేసే విధానం, దాని విధులను గుర్తించినప్పుడు అది ప్రాణమయ కోశంలో ఉంటుంది. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు మన మనస్సుతో ప్రాణశక్తిని, దాని విధులను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి అప్పుడు ప్రాణమయ కోశంలో ఉంటుంది. మనస్సు విశ్వ స్థాయిలో ఉండి ప్రకృతి రహస్యాలను తెలుసుకున్నప్పుడు విజ్ఞానమయ కోశంలో ఉంటుంది. అది సత్యాన్ని తెలుసుకుని దానిలో లయమైనప్పుడు, అంటే శివగళంలో, తురియాతీతంలో శివగళంలో లయమైనప్పుడు ఆ స్థితిని ఆనందమయ కోశం అంటారు. ఇది పర్ఫెక్ట్ స్టేట్. దీన్ని పరిపూర్ణ స్థితి అంటారు. మనస్సు అన్నమయ, మనోమయ కోశాల్లో పనిచేస్తున్నప్పుడు ఆత్మ తనను తాను మర్చిపోతుంది. ఆ మర్చిపోవడం వల్ల అహంకారము, అహంకారం వల్ల కామక్రోధాదులన్నీ వస్తాయి. ఆజ్ఞాచక్ర ధ్యానంలో మనస్సు ఆత్మలో లయిస్తుంది. ఆత్మ, ప్రాణశక్తి, ప్రాణము ఇవన్నీ సమాన పదాలే. ఆత్మన్నా, ప్రాణశక్తి అన్నా, ప్రాణమన్నా కూడా ఒకటే. ఇది ప్రాణమయ కోశం యొక్క విలువైన స్థితి. ఈ స్థితిలో మనస్సు యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గి ఆత్మశక్తి, తెలివితేటలు బాగా పెరగడం, నిలకడ స్వభావాలను పొందగలుగుతుంది. తురియా యోగంలో ఆచార్యుడు చక్షు దీక్షను, అంటే కళ్ళల్లో నుంచి మాస్టర్ శక్తిని ప్రసారం చేసినప్పుడు దివ్యమైన యోగ శక్తిని ప్రవేశపెడతాడు. దీనితో కుండలిని శక్తి సహస్రారానికి, తురియానికి చేరుతుంది. ఆహ్లాదకరమైన అనుభూతిని, ఒక ప్లెజెంట్ సెన్సేషన్ ని ఈ కుండలిని శక్తి సహస్రారంలో ఉన్నప్పుడు మనకు కలుగుతుంది. ఇక్కడ మనస్సు మరీ సూక్ష్మ స్థితిలో పనిచేస్తుంది కాబట్టి అది విశ్వ శక్తి క్షేత్రంతో సంబంధమును కలిగి ఉంటుంది. ఆ స్థితిలో ఆత్మలో విజ్ఞానమయ కోశం ఉంటుంది. ఈ దశలో ఆంతరంగిక జ్ఞానము ఎంతో పెరుగుతుంది, అంటే ఇంట్యూషనల్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అరిషడ్ వర్గాలను యుక్తిగా అరికట్టడం, మేనవరింగ్ ద 6 టెంపరమెంట్స్. తురియాతీతాల మధ్య సాధకుడు కొన్ని ముఖ్యమైన మనో సాధనలను చేయవలసి ఉంటుంది. ఈ సాధనలు ఆత్మ పరిశీలన విధానంలోకి వస్తాయి. ఆత్మ పరిశీలన అంటే ఇంట్రాస్పెక్షన్ వ్యక్తి స్వభావాన్ని సంస్కరించుకోవడానికి, సంతోషకరమైన శాంతియుతమైన జీవితం గడపడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి తీర్చిదిద్దబడింది. ఆత్మ పరిశీలన విధానంలో 5 పాఠాలు, 5 లెసన్స్ ఉంటాయి ఇంట్రాస్పెక్షన్ లో. ఎనాలిసిస్ ఆఫ్ థాట్ అంటే ఆలోచనల విశ్లేషణ, కోరికలను నీతివంతం చేయడం, మోరలైజేషన్ ఆఫ్ డిజైర్స్, క్రోధ తటస్థీకరణ, న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంగర్, చింతల నిర్మూలన, ఎరాడికేషన్ ఆఫ్ వరీస్, ఆత్మ సాక్షాత్కారము.
సెల్ఫ్ రియలైజేషన్. ఈ 5 పాఠాలు చాలా ముఖ్యమైనవి. ఈ సాధనలు వ్యక్తి తన ఉనికి యొక్క విలువను అర్థం చేసుకునేటట్లు చేస్తాయి. నిరంతర పరిశోధన, ధర్మబద్ధమైన జీవన విధానం ద్వారా రోజు రోజుకు క్రమంగా పాపపు ముద్రలను తొలగించుకోవచ్చు. ఫలితంగా ఆత్మశుద్ధి అయి పరిపూర్ణతను పొందడంతో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తుర్యాతీత యోగం. ఆచార్యుని ఆలోచన బలంతో అనగా జ్ఞాన దీక్షతో సాధకుడు తుర్యాతీత స్థితికి తీసుకుని పోబడతాడు. ఇక్కడ ఆత్మ బ్రహ్మంలో లయిస్తుంది. ఈ మనోసాధన సమాధి అనగా ఆదిమ స్థితితో సమానం అవడం అన్నమాట. సమాధి ధ్యానం అని పిలువబడుతుంది. ఇదే చైతన్య సాక్షాత్కారం, ఇదే జీవ బ్రహ్మైక్య ముక్తి స్థితి. ఈ సాధనలన్నీ చేయడంతో ఆధ్యాత్మిక సాధకునికి కుండలిని యోగంలో ప్రథమ శిక్షణ పూర్తవుతుంది. ఆ తర్వాత సాధకుని జ్ఞానము తన స్వీయానుభవ వెలుగులో వికసిస్తుంది. ఆచార్యుని వివరణ సహాయంతోనే అది బాగా డెవలప్ అవుతుంది. చింతలు, దుఃఖము, వ్యధలతో కూడిన నేటి కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే మానవ జాతికి ఆశ్రయం అవుతుంది. మనస్సును సంపూర్ణంగా తీర్చిదిద్ది ఆత్మ సాక్షాత్కారం పొందటమే నిజమైనటువంటి మన జీవిత లక్ష్యం. మన లైఫ్ గోల్ ఏంటి అనంటే సెల్ఫ్ రియలైజేషన్. ఆధ్యాత్మిక జ్ఞాన మార్గమును ఆశ్రయిస్తే వ్యక్తి జీవితంలో, సమాజంలో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. సమస్త ప్రపంచము స్వల్ప కాలంలో జ్ఞానవంతం కాకపోవచ్చు. పెద్దలు మొదటగా ఆధ్యాత్మిక జ్ఞాన విలువను అర్థం చేసుకోవాలి. పిల్లలను ఆధ్యాత్మిక జీవితంలో విద్యావంతులను చేసి శిక్షణ ఇవ్వాలి. రాజకీయవేత్తలు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, సమాజ సేవకులు, రచయితలు, ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు ఈ విలువైన మనోసాధనలో సుశిక్షితులై జ్ఞాన పరిపూర్ణత యొక్క ఫలితాలను స్వయంగా చూడాలి. ఫలితంగా రాజకీయ, ఆర్థిక, విద్య, నైతిక విషయాలలో సమాజం అభివృద్ధి చెంది మానవ జాతికి అంతటికీ శాంతి, సంతోషాలు లభిస్తాయి. స్కై యోగా స్త్రీ పురుషులు ఎవరైనా 14 సంవత్సరాల వయస్సు తర్వాత సాధన చేయవచ్చు. సులభతర కుండలిని యోగము సమాజానికి శాంతిని ప్రసాదిస్తుంది. అన్ని దేశాల మధ్య శాంతి నెలకొంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము ఇంత సులభంగా ఈ జ్ఞానాన్ని తీర్చిదిద్ది సిస్టమటైజ్ చేసి మనకు అందించినటువంటి వేతాత్రి మహర్షికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. దానిని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఈ ఫలితాలన్నిటిని పొంది శాంతి, సౌఖ్యాలనే కాకుండా మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది మహర్షికి గురు రుణాన్ని తీర్చుకోగలుగుతాం. కేవలము ఆచరణ ద్వారా మాత్రమే తీర్చుకోగలుగుతాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. గురువు వర్ధిల్లును గాక, గురువే తోడు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సౌత్ ఫ్లోరిడా స్కై సెంటర్ వారు, సెంథిల్ గారు, వెంకట్ గారు, ఇంకా ఇంతసేపు ఓపికగా ఉన్న ఈ సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుఖినో భవంతు.